తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాష్ట్రానికి ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాలను అద్భుతంగా చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. తెలంగాణ జాతీయ గీతాన్ని స్వరపరచడానికి ఇప్పటికే కీరవాణితో చర్చలు జరిపారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి ఫైనల్ చేశారు. తుది నమూనాపై రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, రాజకీయంగా ఎంతో నష్టపోయినప్పటికీ కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాలు అన్నది అంతే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ దశాబ్ది ఉత్సవాలను ఊరువాడ పూర్తి స్థాయిలో సంబరాలు చేసే విధంగా డిజైన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 10 ఏళ్లలో ఏవైతే నిర్లక్ష్యానికి గురయ్యాయో అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సెలబ్రేషన్స్ జరపాలని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగానే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ అందశ్రీ రాసిన గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు. దాంతో పాటు తెలంగాణ అధికార చిహ్నాన్ని కూడా ఏదైతే ఆవిష్కరించబోతున్నారు. ఈ రెండు అంశాలతో పాటు ఈ అన్ని అంశాల్లో ముఖ్యంగా ఇప్పటికే టీఎస్ ను టీజీగా మార్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాలలో ప్రధానంగా జయ జయ తెలంగాణ అనుకోండి, రాష్ట్ర అధికారిక చిహ్నం అనుకోండి, ఈ రెండింటిని ఆవిష్కరణ చేస్తున్న నేపథ్యంలో వీటిలో రెండింటిలో తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే విధంగా అవన్నీ కూడా ప్రస్ఫుటంగా ప్రపంచానికి తెలియజెప్పేలా ఈ చిహ్నం రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన చరిత్రకారుడు రుద్ర రాజేశానికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే 3 నమూనాలను రుద్ర రాజేశం సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి రుద్ర రాజేశంతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. ఈ నమూనాలకు సంబంధించి ఎలా ఉండాలి అన్న దానిపైన పలు సూచనలు కూడా ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఏదైతే అధికార చిహ్నం అంటే దానికి ఒక ప్రస్ఫుటమైన ఒక సందేశం ఇచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రస్ఫుటంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చరిత్రని అనుకోండి, సంస్కృతిని అనుకోండి, సాంప్రదాయాలని అనుకోండి, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతిబింబంగా ఉండాలి. తెలంగాణలో ఉన్న అన్ని ముఖ్య అంశాలు చూస్తే ఇట్లా కనిపించే విధంగా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ అధికారిక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రుద్ర రాజేశంకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే 3 నమూనాలను రెడీ చేశారు. ఈ 3 నమూనాల్లో ఫైనల్ నమూనా ఇచ్చే పనిలో ఇప్పుడు ప్రస్తుతం రుద్ర రాజేశం ఉన్నారు. ఫైనల్ నమూనాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో పాటు జయ జయ తెలంగాణ సంబంధించి కూడా ఒక రాష్ట్ర గీతంగా దాన్ని ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. గత 10 ఏళ్లలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జయ జయ తెలంగాణ అన్నది తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా చేసిన పాట, అంతమందికి కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చిన పాట. అదే పాటను తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర గీతంగా ఉంచుతామని చెప్పి ఉన్న పరిస్థితి అయితే అది ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురైందో మళ్ళీ ఆ పాటకు ఇప్పుడు పట్టం కట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాలను అంబరాన్ అంటేలా సంబరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సంధ్య, థ్యాంక్ యూ కొండల్.